నమస్కారం. నా పేరు తుమ్మంతి సత్యనారాయణ, కొయ్యూరు. ఈరోజు ఈ చింతవానిపాలెం గ్రామంలో గల 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న పిల్లలకు పలకలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వాలని తీసుకొని వచ్చాను నేను. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎంపీటీసీ గారికి, అలాగే గ్రామ యువకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి భావి భారత పౌరులైనటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. పిల్లలు మీరందరూ బాగా చదువుకొని పైకి రావాలి. మనంతా పేదరికానికి చెందిన వాళ్ళం. పేదరికం జయించాలంటే చదువు ఒక్కటే మార్గం. చదువుకున్నవాడు ఎవరు నష్టపోరు. చదివే మనకు ఒక ఆస్తి, స్థిరాస్తి. అది మనం ఎంతమందికి బోధించినా కానీ తరగని ఆస్తి చదివే. ఆ చదువును నమ్ముకునే నేను ఈరోజు ఒక మంచి ఉద్యోగ స్థాయిగా నేను ఎదిగాను. దానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఈ గ్రామంలోనే నేను పెరిగినవన్నీ. నా మొదటి ఈ బాలబడి స్కూలు కూడా ఈ చింతవానిపాలెం గ్రామంలోనే. అలాగే 1వ తరగతి కూడా నేను ఈ గ్రామంలోనే జాయిన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రతి సంవత్సరం నాకు తోచిన సహాయంగా చదువుతున్న పిల్లలకు స్టడీ మెటీరియల్ అందివ్వడం జరుగుతుంది. ఈ స్టడీ మెటీరియల్ మీరు బాగా ఉపయోగించుకొని మీరందరూ కూడా పైకి రావాలనేసి నేను కోరుచున్నాను పిల్లలు. అలాగే ఈ గ్రామస్తులకి నేను కోరేది ఏంటంటే, మీ పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు పంపించండి. ఇక్కడ ఉన్న మాస్టర్ కూడా మంచి ఆయనే, బాగా బోధిస్తున్నాడు. కాబట్టి పిల్లల్ని ఎవరిని స్కూలుకు ఎగ్గొట్టకుండా చూడండి. భవిష్యత్తులోనే వాళ్ళే మన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ నుండి ఇప్పటి వరకు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు లేరు. భవిష్యత్తులో మనం ఉద్యోగస్తుల్ని ఒక ఉన్నతమైన స్థానాలని ఈ పిల్లలు ఎదగాలనేసి కూర్చు వాళ్ళ అభివృద్ధికి అందరం సహకరిద్దాం. అలాగే రాబో రోజుల్లో మన పాఠశాల నుండి కూడా అర్హత కలిగిన 5వ తరగతి పిల్లలకు నవోదయ కోచింగ్లో కూడా జాయిన్ చేద్దాం. పిల్లలు ఉపయోగించుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లల్ని క్రమం తప్పకుండా బడికి పంపించాలనేసి నేను మరి ఒకసారి మీ అందరినీ కోర్చు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన పలకలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణీ చేస్తాం పిల్లలు. పట్టుకో చేయి అలాగా.